గుడ్ మార్నింగ్ డార్లింగ్స్. టైమ్ 9:20. ఇప్పుడే ఒకటి రిలైజ్ అయ్యాను. ఒక్క సెకండ్ కెమెరా తొడవాలి. ఇప్పుడే ఒకటి రిలైజ్ అయ్యాను. నేనేంటంటే రష్లో ఉన్నాను లైఫ్లో. ఈ గత 2 months నుంచి కంటెంట్ చేయాలి రష్లో ఉన్నాను. బట్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయట్లేదు. ఆ ప్రాసెస్ని నేను ఎంజాయ్ చేయట్లేదు. వీడియో చేయాలి, ఏదో ఒకటి చేయాలి అన్నాను. కానీ ఐ నీడ్ టు స్టార్ట్ ఎంజాయింగ్ ప్రాసెస్. నేను ఏ ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టినా, యూట్యూబ్లో వీడియో పెట్టినా ఎంజాయ్ చేస్తే ఫస్ట్ నాకు సరదా అనిపిస్తేనే అది మీకు నచ్చుద్ది. సో ఐ నీడ్ టు స్టార్ట్ ఎంజాయింగ్. నేను టైం ఇది అప్లోడ్ చేయాలి, ఇది చేయాలి. అయ్యో ఊరు వెళ్ళిపోయాను, ల్యాప్టాప్ మిస్ అయిపోయాను, నేను ఇది ఎందుకు రికార్డ్ చేయలేకపోయాను. ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేయాలి ప్రాసెస్. ఐ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. సో ఈ రోజు నుంచి నేను కొంచెం ప్రాసెస్ని చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేయబోతున్నాను కంటెంట్. ఐ లవ్ యూ. ఇది గ్యాస్ లీక్ అవుతుంది, అందుకే టెంపరీగా ఇప్పుడు దీనికి ఇది పెట్టాలి, గ్యాస్ పైపు. ఫస్ట్ ఇదైతే క్లీన్ చేయాలి. క్లీన్ చేశాక అమ్మ అడిగింది ఇది మార్చమనేసి. ఇది లీక్ అవుతుంది, పాడైపోయింది. టైం వచ్చి 11:15. బైక్ వాష్కి వచ్చా. నిన్న హైదరాబాద్కి వెళ్ళి వచ్చాను కదా, సో మొత్తం నీట్గా ఇక్కడ వాష్ చేపిస్తున్నాడు. అలాగే పక్కన ఏంటంటే కరివేపాకు ఆటో, దాంట్లో వాటర్ పడుతున్నారు, ఆయన మంచిగా ఫ్రెష్ చేస్తున్నారు. రోజు మాకు ఇక్కడ ఫుల్ పొలాలు ఉంటాయి కదా, సో మొత్తం రోజు ఆకుకూరలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, గోంగూర ఇలా కలిపి విజయవాడ మార్కెట్లో అమ్ముతారు తీసుకెళ్ళి. సో అది వెనకాల బ్లూ కార్ ఉంది కదా, అది కూడా మందే, మా సిస్టర్ కారు. అది కూడా వాష్ చేపిస్తున్నాను. ఇప్పుడు వాష్ చేపిస్తున్నాను. ఇది టైం పట్టుద్ది, అరగంట పైన పట్టుద్ది. నా బైక్ ఇంక 10 నిమిషాలు. బైక్ అయ్యాక కడిగేసి ఇంట్లో పడేసి ఈ కార్ తీసుకెళ్ళి పనులు ఉన్నాయి. చలో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్. नाम क्या भैया? రాకేష్. कहाँ से आप? అస్సాం నుంచి రాకేష్ వీడియో తీయమన్నాడు. సో తన కోసం వీడియో తీశాను. మన బైక్ వాష్ చేస్తున్నారు కదా అతను, మన ఛానల్ అప్లోడ్ చేయాలి అడిగాడు కాబట్టి అయిపోయింది, వాష్ అయిపోయింది. ఇది నేమ్ చేంజ్ చేస్తున్నాను. ఇది న్యూటన్ మీటర్ నాగా ఉంది కదా, మన ఛానల్ నేమ్ నాగా ఫార్ములా మారుస్తాను. నాగా ఫార్ములా ఈరోజు మారుస్తాను, స్టిక్కర్ మారుస్తా ఈరోజు. దోశలు వేసుకుంటున్నా. దోశలు, ఉసిరికాయ పచ్చడి, పండుమిరకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, కొబ్బరి చట్నీ. సో 4 చట్నీలు 6 దోశలు. సో వేసుకుంటున్నా. అయిపోయింది లాస్ట్ దోశ. టైం వచ్చేసరికి 10 to 1 అవుతుంది టైము. 3 రకాల పచ్చడి. నిమ్మకాయ పచ్చడితో దోశ బాగోదు అనుకుంటే, ఎప్పుడు తినలేదు. అక్కడ టేబుల్ ముందు తిన్నాను, వేసుకున్నాను టెస్ట్ చేద్దామని. ఇది పండుమిరకాయ పచ్చడి, ఇది ఉసిరికాయ పచ్చడి. కొబ్బరి పచ్చడి సరిపోదు నాకు, నేను పచ్చడి ఎక్కువ తింటా, అందుకే అన్ని రకాల పచ్చళ్ళు వేసుకున్నాను అనమాట. దోశకు పచ్చడి, ఎగ్ ఆమ్లెట్ వేసుకుంది అనిపించింది, కానీ మళ్ళీ ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే నాకు చట్నీ ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది దాంట్లో. అది గ్యాస్ తక్కువ పెట్టా. సో అదే చెప్పాను కదా, మా గ్యాస్ కొంచెం లీక్ అవుతుంది. సో ఇది ఇన్స్టాల్ చేయాలి. కాకపోతే ఇప్పుడు 3 బర్నర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సింగిల్ బర్నర్ ఉంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఉంది, స్టవ్ ఉంది ఎలక్ట్రిక్ది, బట్ సరిపోదు, కొత్తది తీసుకోవాలి. ఇది పాడైపోయింది, గ్యాస్ లీక్ అవుతుంది. ఇదిగోండి మా వాడి కార్లు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37. ఇంకా ఈ ఇంట్లో 37 ఉన్నాయి. ఇంకో ఇంట్లో ఒక 30 or 40 ఉన్నాయి. ఇది వీడి కార్ కలెక్షన్. ఇవి లెక్క పెట్టాను, 2 లెక్క పెట్టే ఉంటానులే. అది ఇంకో ఇంట్లో ఒక 30-40 ఉంటాయి. వీడి కార్ కలెక్షన్. ట్రక్ బ్రోక్లైనరు, క్యారియరు, పోలీస్ కార్లా, ల్యాంబర్గినీలు 4 రకాల ల్యాంబర్గినీలు, 2
3 4 టైప్స్ ఆఫ్ ల్యాంబోర్గినీస్. అది ఇది ఇంకో పోలీస్ కారు, ఫార్ములా 1 కారు. అది ఇంకో ఇంట్లో ఇంకో 30 కార్లు ఉంటాయి. ఈడి వయసు 5 ఏళ్ళు, 5 ఏళ్ళకి ఒక 60 కార్లు.